All students, today's session we are going to discuss యూనిట్ 2 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 2 వచ్చేసరికి మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్ లో పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ సెషన్ లో మనం కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యూనిట్ 2 అన్నమాట. యూనిట్ 2 లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో మనకి లాంగ్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 10 మార్క్స్ అడుగుతారు. యూనివర్సిటీ ఎగ్జామ్స్లో సెమిస్టర్ 1 ఫస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీలో. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ D block elements general characteristics. అలానే explain the Lambda contraction. explain exam point of view లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. explain lambda contraction. Explain laminar contraction. What are the consequences of laminar contraction? What are the consequences of laminar contraction? కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మూడోది మనకి రైట్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బాగా ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బాగా ఇంపార్టెంట్. అలానే సెకండ్ బిట్గా మనకి రైట్ ది catalytic properties ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇంకో విధంగా అడుగుతారు స్టూడెంట్స్. రైట్ ది కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ ది కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. Write the color and magnetic properties of D block elements. అలానే ఇంకో విధంగా రైట్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిడేషన్ properties and magnetic properties of D block elements. టోటల్గా ఒక 7-8 క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. లాంగ్ ఆన్సర్లో ఇవే మరి షార్ట్ ఆన్సర్లు అడుగుతారు, ఇవే క్వశ్చన్స్. మనం కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. ఎక్స్ప్లెయిన్ ది జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఎక్స్ప్లెయిన్ ది లామినార్ కాంట్రాక్షన్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లామినార్ కాంట్రాక్షన్? రైట్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ ది catalytic ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, catalytic ప్రాపర్టీస్, ఆక్సిడేషన్ ప్రాపర్టీస్, ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ స్టూడెంట్స్.
రైట్ ది కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలరు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఒకసారి అడిగారు. సో ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ ది ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అలానే బ్లాక్ ఎలిమెంట్స్లో సో కాంప్లెక్స్ ఫార్మేషన్, ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్స్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అలానే మనకి మిస్క్ మెటల్ అడిగారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్గా రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 2018లో అడిగారు. ఎక్స్ప్లెయిన్ ది జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది సో 2018లో అడిగారు, బాగా ఇంపార్టెంట్. అలానే సో ఇక్కడ మనకి యూనివర్సిటీ మోడల్ పేపర్స్లో మోడల్ పేపర్ 1, 2, 4లో బాగా ఇంపార్టెంట్. ల్యామినైడ్ కాంట్రాక్షన్ ఇది 2016 నవంబర్లో, 2018 అక్టోబర్లో, 2019లో అడిగారు. ఇది బాగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. సో ల్యామినైడ్ కాంట్రాక్షన్ లేకుండా పేపర్ ఉండదు. సో బాగా చదువుకోండి, నేర్చుకోండి. అలానే రైట్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చాలాసార్లు అడిగారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ మోడల్ పేపర్ 3లో ఉంది. సో అలానే కెటలైటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇది కూడా సో 2016 అలా అడిగారు. 2016లో కూడా రైట్ ది మోడల్ పేపర్ 5లో ఉంది. రైట్ ద కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్. కలర్ అండ్ ఇక్కడ కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ రెండు కలిసినాయి. కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇది మోడల్ పేపర్ 5లో ఉంది స్టూడెంట్స్. అలానే ఇంకో విధంగా రైట్ ది ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట, సిక్స్త్ క్వశ్చన్. సో సిక్స్త్ క్వశ్చన్లో మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను, సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ కూడా కలిసి అడిగారు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ బిట్గా అడిగారు. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ in a black elements. Formation of complexes in a black elements. Explain the formation of complexes in a black elements. అలానే ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ మిస్క్ మెటల్స్? గివ్ దేర్ యూజెస్. యూజెస్ రాయాలి. మిస్క్ మెటల్స్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ లేదంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అన్న ఒకటే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇలా కూడా అడిగారు. అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇలా కూడా అడగచ్చు. 3 అడిగారు, బ్రీఫ్గా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్న ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్న ఒకటే. దీంట్లో ఇది 2 బిట్స్ అనమాట. ఇక్కడేమో 3 బిట్స్గా అడిగారు. రైట్ ది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అడిగారు. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ఇక్కడ రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ దీంట్లోనే కలిపి అడిగారు. అలానే నెక్స్ట్ దీంట్లో సెకండ్ బిట్ వచ్చేసరికి రైట్ ది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అలానే నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ about the separation of laminates.
separation of language. సో ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉన్నాయి. సో వీటిలో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే సో ఆక్సిడేషన్ స్టేట్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చాలాసార్లు వచ్చింది. సో సపరేషన్ ఆఫ్ లామినైట్స్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి టోటల్గా లాంగ్ ఆన్సర్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్లో 10 ఉన్నాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం. షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో అది కాల్ చేస్తున్న స్టూడెంట్ 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇన్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద మిస్క్ మెటల్స్, గివ్ దర్ యూజెస్. ఇది మనకి మోడల్ పేపర్ 3లో ఉంది, యూనివర్సిటీ ఇచ్చిన మోడల్ పేపర్స్లో. సో అలానే 8th క్వశ్చన్ 2017లో అడిగారు. రైట్ ది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అలానే 9th క్వశ్చన్ 2016లో అడిగారు. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, రైట్ ది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఎలిమెంట్స్, రైట్ ది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ది బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది మనకి 2016లో అడిగారు నవంబర్. అలానే మోడల్ పేపర్ 5లో ఉంది, డిస్కస్ అబౌట్ ది సపరేషన్ ఆఫ్ లామినైట్స్. టోటల్గా మనకి లాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డి అండ్ ఎఫ్లో, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి అడుగుతారు ఇవి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్లోనే మ్యాక్సిమం కవర్ అవుతాయి. రైట్ అబౌట్ అనొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ ఇన్, ఎక్స్ప్లెయిన్ brief in oxidation states, explain brief in catalytic property అన్నా, explain brief in catalytic property and oxidation states of the black elements. ఇది మనకి మోడల్ పేపర్స్లో ఉంది. అలానే ప్రతిదీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇక్కడ. సో రైట్ ది మనకి లాంగ్ ఆన్సర్లో వచ్చినాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బ్లాక్ ఎలిమెంట్స్. ప్రతిదీ షార్ట్ ఆన్సర్ అడుగుతారు. రైట్ ది catalytic properties of D block elements. Write the oxidation states of D block elements. Write the oxidation states of, very important students, oxidation states of F block elements. What is actinide contraction? What is actinide? Laminate contraction laga actinide contraction. Explain. Actinide contraction అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే ఇక్కడ మనకి 7th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ది కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ F block elements. అలానే రైట్ ది కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ D block elements. సో F block elements లో కాంప్లెక్స్ ఫార్మేషన్, D block elements లో కాంప్లెక్స్ ఫార్మేషన్. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి
write the differences between D and F block elements. D and F block elements. Write the comparison between lanthanides and actinides. Write the comparison between lanthanides and actinides. Lanthanides and actinides. ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ redox potential of D block elements. ఇవి స్టూడెంట్స్. సో మనకి ఏ ఇయర్లో ఉన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇవి టోటల్గా 11 క్వశ్చన్స్. ఏ ఇయర్స్లో ఉన్నది మళ్ళీ చెప్తాను నేను మీకు. సో ఏ మోడల్ పేపర్స్ ఏ ఇయర్లో అడిగారు ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్. Explain the brief in catalytic property and oxidation states of D block elements. So short answer అడిగారు కాబట్టి సో బ్రీఫ్గా రాయడం స్టూడెంట్స్. మోడల్ పేపర్ 1 2016లో. సో ఇది లాంగ్ ఆన్సర్కి ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని. రైట్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అక్టోబర్ 2019లో అడిగారు. ఇది మోడల్ పేపర్ 2లో కూడా ఉంది స్టూడెంట్స్, బాగా ఇంపార్టెంట్ 1, 2. అలానే రైట్ ద catalytic ప్రాపర్టీస్ ఆఫ్, ఇవన్నీ రిఫర్ లాంగ్ ఆన్సర్స్ అనమాట. సో మోడల్ పేపర్ 4లో ఉంది. సో నవంబర్ 2016లో అడిగారు మోడల్ పేపర్ 3. సో అలానే రైట్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది మోడల్ పేపర్ 3లో ఉంది, లాంగ్ ఆన్సర్లో ఉంది. సో అలానే రైట్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేదంటే యాక్టినైడ్స్ అంటారు. సో మోడల్ పేపర్ 3లో ఉంది స్టూడెంట్స్ ఇది కూడా. సో లాంగ్ అడుగుతారు, షార్ట్ ఆన్సర్ అడుగుతారు. లాంగ్ అడిగితే సో 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతారు, 2 బిట్స్ అడుగుతారు. సో రైట్ ది ఆక్సిడేషన్, రైట్ ది యాక్టినైడ్ కాంట్రాక్షన్. సో యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే మోడల్ పేపర్ 1లో ఉంది, ఇంపార్టెంటే. సో వాట్ ఆర్ ద రైట్ ది కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ ది కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ అనమాట ఇది. రైట్ ది కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. Write the complex formation of black elements. Write the complex formation of D block elements. Important. So model paper 5 అడిగారు. So write the differences between the D and F block elements. Model paper 5లో ఉంది, model paper 5లో. అలానే 2018లో అడిగారు. Write the comparison between lanthanides and actinides. 2018లో అడిగారు. అలానే model paper 5లో write the short notes on redox potential of D block element. Write the short notes on రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇది టోటల్గా. ఇవి మనం లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్స్ కూడా రాసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ మనకి కలిపి అడుగుతారు మామూలుగా. సో పార్ట్ ఏలో అడుగుతారు కాబట్టి షార్ట్ ఆన్సర్స్ 2 రావడానికి పాసిబిలిటీ ఉంది. సో లాంగ్ ఆన్సర్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇది స్టూడెంట్స్ టోటల్గా డి అండ్ ఎఫ్ బ్లాక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ యూనిట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.